కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. చాలా తొందరగా కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసులోనే ఎక్కువగా ఉంటుంది. మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోటు ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు, దాని గురించి పని చేయడం తెలియాలి. అన్నిటికంటే ఒకరిపై మరొకరు చూపే ప్రేమ గొప్పది. అది ఎన్నో తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది. ఒకరిగా ఉండడం కంటే ఇద్దరుగా ఉండడం మంచిది. ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తుతారు. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోటు ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు, దాని గురించి పని చేయడం తెలియాలి. ఓటమి అనేది గెలుపుకు మార్గం. ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపును కూడా సాధించలేరు. జీవితంలో మనకెన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు. మీ మాటలు, మీ ఆలోచనలు కేవలం మీ మూడ్ని మాత్రమే కాదు, మీతో పాటు ఉండే చాలామంది మూడ్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చేయండి, ఇతరులతో ప్రేమగా ఉండండి. ఓటమి, భయం మనల్ని కలలు కనకుండా చేస్తుంది. మనం కన్న కలలను అసాధ్యం అనుకోనేలా చేస్తుంది. సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అసలు సాధ్యం కాని విషయం అంటూ ఏమీ లేదు. అయితే మనకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయడమే. ఒక్కసారి మోసపోతే అది మన తప్పు కాదు, రెండోసారి మోసపోతే అది మన తప్పు. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేటిని తలిచి శ్రమించి నీ ఆశయంను సాధించు. కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని ప్రార్థించుట మిన్న. ఓటమి అనేది ఒక ఆలోచన. వాస్తవంగా అంగీకరించినంత వరకు ఓటమి ఎవరిని ఓడించలేదు. ఒకరిని ప్రేమించడం మీ ధైర్యానికి కారణమైతే ప్రేమించబడడం మీ బలానికి కారణమవుతుంది. బాధ పెట్టడం నీకు అలవాటైపోయింది. బాధపడుతూ కూడా నిన్ను ప్రేమించడం నాకు అలవాటైపోయింది. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగే చెడ్డు అనుభవాన్ని ఇస్తుంది. నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడమే మేలు. అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది. అందుకే అహంకారాన్ని వీడండి, వెలుగు దిశగా అడుగులు వేయండి. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉన్నట్లే ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది.